పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. కాంగ్రెస్ మజ్లిస్ దూరం మజ్లిస్ను దూరం పెడుతున్న రేవంత్. పక్కా ప్లాన్తో రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా ఓవైసీకి టాప్ ప్రయారిటీ ఇచ్చిన కేసీఆర్. కాంగ్రెస్ విషయంలో రేవంత్ మాత్రం చాకచక్యంగా. ఓటర్ల సవరణ వెనుక మైండ్ గేమ్. మజ్లిస్ పార్టీ, పతంగి పార్టీ, ఓవైసీ బ్రదర్స్ పార్టీ, ఇలా ఎన్ని పేర్లు చెప్పుకున్నా ఎంఐఎం రాజకీయ ప్రస్థానం అందరికీ తెలిసిందే. దాదాపు 2.5 దశాబ్దాలుగా తెలంగాణలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా మజ్లిస్ పార్టీ మాత్రం ఎక్కడ పట్టు తప్పకుండా చూసుకుంటుంది. ప్రభుత్వంలో తమకంటూ ఓ ప్రత్యేక హోదా ఉండేలాగా ఎప్పటికప్పుడు ప్లాన్ చేసుకుంటుంది. అయితే కాలం ఎప్పుడూ ఒకలా ఉండదు. ప్రస్తుతం ఆ పార్టీకి కాస్త ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గతంలో కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఉన్నంత హవా నేటి అధికారం కాంగ్రెస్లో మాత్రం ఉండడం లేదు. తెలంగాణ రాజకీయాల్లో దాదాపు 2.5 దశాబ్దాలుగా ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆ ప్రభుత్వంలో అత్యంత సన్నిహితంగా ఉంటూ పాత బస్తీలో తన పట్టును కాపాడుకోవడం ఓవైసీ బ్రదర్స్ రాజకీయ వ్యూహం. గతంలో కేసీఆర్తో ఇప్పుడు రేవంత్ అలాగే ఉంటున్నారు. అయితే ఇప్పుడు ఆ సాన్నిహిత్యాన్ని రేవంత్ తగ్గించుకుంటున్న సూచనలు కనిపిస్తున్నాయి. జనవరి నుంచి ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ అడుగుతున్నా రేవంత్ రెడ్డి నుండి సానుకూల స్పందన రావడం లేదని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ బహిరంగంగానే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడం దీనికి సంకేతం. గతంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఓవైసీ ఎప్పుడు అనుకుంటే అప్పుడు ప్రగతి భవన్ తలుపులు తెరుచుకునేవి. కానీ రేవంత్ రెడ్డి మాత్రం మజ్లిస్ నేతలకు ఆ స్థాయి ప్రాధాన్యత ఇవ్వకపోవడం వెనుక ఒక అనూహ్యమైన దీర్ఘకాలిక రాజకీయ వ్యూహం అనుకోవచ్చు. మజ్లిస్ పార్టీతో గ్యాప్ మెయింటైన్ చేయడం వెనుక కాంగ్రెస్ పార్టీ ప్రయోజనాలే పరమావధిగా సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. కాంగ్రెస్కు కంచుకోటలో ఉన్న ముస్లిం ఓటు బ్యాంకును మజ్లిస్ సొంతం చేసుకుంది. ఇతర రాష్ట్రాల్లో పోటీ చేస్తూ కాంగ్రెస్కు గండి కొడుతుంది. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ గనక మజ్లిస్ నేతలతో మరీ అంతగా రాసుకొని పూసుకొని తిరిగితే కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్న ముస్లిం మైనార్టీ ఓటర్లు మజ్లిస్ వైపు స్థిరపడిపోయే ప్రమాదం ఉంది. అలా కాకుండా మజ్లిస్ను కొంత దూరంగా పెడితే తామే ముస్లింలకు అసలైన రక్షకులమని నిరూపించుకునే అవకాశం కాంగ్రెస్కు లభిస్తుంది. పాత బస్తీలో ఓటర్ల ముమ్మర సవరణ వల్ల వేలాది మంది ఓట్లు గల్లంతవుతున్నాయని ఓవైసీ ఆందోళన చెందుతున్నారు. అయితే క్షేత్రస్థాయిలో ఓట్లు తగ్గిపోతే అది ఎంఐఐ సాంప్రదాయ ఓటు బ్యాంకుకే పెద్ద నష్టం తప్ప అక్కడ ఉనికి లేని కాంగ్రెస్ పార్టీకి వచ్చే నష్టమేమీ లేదని రేవంత్ సర్కార్ అంతర్గత సంచలనంలా ఉంది. ఈ వ్యూహం ద్వారా మజ్లిస్ పార్టీ బలహీనపడితే ఆ కాలాన్ని కాంగ్రెస్ ద్వారా భర్తీ చేసుకోవచ్చనేది రేవంత్ ప్లాన్. అంతేకాకుండా మజ్లిస్ ఎజెండాకు లొంగిపోకుండా స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవడం ద్వారా అటు హిందూ ఓటర్లలో కూడా కాంగ్రెస్ పట్ల సానుకూలత పెరుగుతుందని సీఎం భావిస్తున్నారు. ఈ కారణంగానే ముస్లిం మైనార్టీల సంక్షేమానికి బడ్జెట్ నిధులు ఇస్తున్నప్పటికీ రాజకీయంగా మాత్రం ఓవైసీ బ్రదర్స్కు సీఎంఓలో పాత వైభవం దక్కకుండా రేవంత్ రెడ్డి కఠినంగా వ్యవహరిస్తున్నారు. మజ్లిస్ విషయంలో రేవంత్ రెడ్డి అనుసరిస్తున్న ఈ సరికొత్త డిస్టెన్స్ పాలసీ పూర్తిగా కాంగ్రెస్ భవిష్యత్తు బాగు కోసమని స్పష్టమవుతుంది. కేసీఆర్ లాగా మజ్లిస్ను నెత్తిన పెట్టుకోకుండా పరిపాలనా పరంగా ఎంత చేయాలో అంత చేస్తూనే రాజకీయంగా మాత్రం వారిని డిఫెన్స్లో పడేసే వ్యూహాన్ని సీఎం అమలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి వేస్తున్న ఈ స్కెచ్ ఏ మేరకు పనిచేస్తుందనేది రాబోయే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితాలు మాత్రమే చేరుస్తాయి. ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కాస్తంత పట్టు ఉన్న మజ్లిస్ పార్టీని ఏ విధంగా కాంగ్రెస్ కట్టడి చేస్తుందనేది నిపుణులు వేచి చూడాల్సిందే. అయితే రాబోయే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నాటికి రేవంత్ రెడ్డి మార్క్ ఈ స్ట్రాటజీ కాంగ్రెస్కు పాత బస్తీలో సీట్లు తెచ్చిపెడుతుందా లేక మజ్లిస్ మరింత పట్టు బిగిస్తుందా అనేది వేచి చూడాలి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.